నమస్కారం, వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కాపులకు అత్యధిక స్థానాలు కల్పించిన వైఎస్ఆర్సీపీ పార్టీకే కాపుల మద్దతు ఉంటుందని కాపునాడు అధ్యక్షుడు తోట రాజీవ్ చెప్పారు. రాష్ట్రంలో 31 అసెంబ్లీ స్థానాలు, 5 ఎంపీ స్థానాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు కేటాయించారని, సామాజిక న్యాయం అంటే ఇదే అని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్ఏడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి పార్టీ రాష్ట్రంలో కాపులకు కేవలం 23 స్థానాలే కేటాయించిందని, కాపులంటే కూటమి పార్టీలకు చిన్నచూపని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన కులానికి చెందిన వారికి ఎక్కువ సీట్లు కేటాయించారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని కులాలకు సమన్యాయం చేసిందని చెప్పారు. కాపు సామాజిక వర్గంపై చంద్రబాబు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సంపన్నులకు వారి కులానికి సీట్లు పంపకాలు చేశారని విమర్శించారు. కూటమిలో ఉన్న పార్టీలకు కూడా అన్యాయం జరిగిందని, ఆ పార్టీని నిలువున ముంచేశారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు జైలు పాలైతే మొట్టమొదట మద్దతిచ్చి నేనున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ని నిలువున అన్యాయం చేశారని ఆరోపించారు. ఆ పార్టీకి కేవలం 21 సీట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కాపునాడు ఫిబ్రవరి నెలలో మీ అందరికీ తెలుసు, ఒక రాష్ట్ర మీటింగ్ కండక్ట్ చేసి విశాఖపట్నంలో మేమందరం కూడా ఒక డిమాండ్ పెట్టడం జరిగింది అన్ని పార్టీలకి. ఎవరైతే ఎక్కువ శాతం సీట్లు కాపులకి ఇచ్చి గౌరవించుకుంటారో వారికి మా పూర్తి మద్దతు తెలియపరుస్తామని చెప్పి, మరి ఆ పార్టీని గెలిపిస్తానికి కూడా మా స్వయం కృషి ఉంటుంది అని, మరి ఈరోజు ఆ డిమాండ్ ప్రకారం ఈరోజు గమనించినట్టయితే వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు 31 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి, 5 ఎంపీ సీట్లు ఇచ్చి, మొత్తం 36 సీట్లు ఇచ్చి 18% సీట్లు కాపు కులానికి కేటాయించి ఈరోజు కాపులకి పెద్దపీఠం వేశారని చెప్తా ఉన్నాం. మరి ఇటీవలే 22వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని మా రాష్ట్ర కమిటీ సభ్యులు, మరి యావత్ కాపునాడు విశాఖపట్నం సభ్యులు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికాం. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. మరి మీరు గమనించినట్టయితే యావత్ కూటమి అంతా కలిపి ఈరోజు మనకి మా కాపు జాతికి ఇచ్చిన సీట్లు కేవలం 23, అంటే 11.5% మాత్రమే కేటాయించారు. ఇది సరిపోనట్టు బాధాకరం విషయం ఏంటంటే టీడీపీ పార్టీ వాళ్ళు కంటెస్ట్ చేస్తున్న 144 అసెంబ్లీ స్థానాలకి, మరి 17 స్థానం ఎంపీ స్థానాలకి కలిపి వారు కేటాయించింది కేవలం 12 మాత్రమే. అంటే 7.5% మాత్రమే ఈరోజు టీడీపీ కేటాయించి వారికి కాపుల మీద ఉన్న చిత్తశుద్ధి ఎంతో తెలియపరిచారు. వాళ్ళకి కాపుల మీద ఉన్న కక్ష, కాపుల మీద ఉన్న చిన్నచూపు ఈరోజు తెలియపరిచి కాపుల్ని తీవ్ర అన్యాయం చేస్తూ అవమానించారని చెప్పి మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను.